సర్వశక్తుల సర్వాధికారి తండ్రి సమాధానకర్త నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఇంతవరకు మా పట్ల మీరు చూపిన కృపను బట్టి మీరు చేసిన ప్రతి మేలు ప్రతి ఉపకారం ప్రధానాలు చెల్లిస్తున్నాం. ఈ నామని మహింపరిచి గణపరిచి నేను స్థుతించి నా ఆధిక్యత ధన్యత నాకు దయచేసిన వందనాలు దేవా. ఉదయకాల వాక్యం ధ్యానిస్తుండగా నాతో మాట్లాడండి, నా ద్వారా మాట్లాడండి. వాక్యమైన విద్యలో మార్గంలో నాటబడినందుకు ఈ వాక్యం మా జీవితంలో మేలు ఉపకారాలు జరిగించినందుకు నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. దేవుని నామానికి మహిమ ఘనత కలుగుతాడు. దేవుడు మరొకసారి దేవుని కృపను బట్టి మనకిచ్చిన ఈ ధన్యత ఆధిక్యతను బట్టి వాక్యం ధ్యానించే ధన్యతని వాక్యం వినే ధన్యత దేవుడు మనకిచ్చినందుకు దేవునికి మనము కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. సో మరి వాక్యాన్ని ధ్యానిస్తుండగా మరి ఈరోజు తీసుకున్న అంశము డూ యూ రియలీ లవ్ గాడ్? దేవుని నీవు నిజముగా ప్రేమిస్తున్నావా అనే అంశాన్ని మనము ధ్యానిస్తాం. మనం ఒక ప్రశ్న వేసుకుంటే నువ్వు దేవుని ప్రేమిస్తున్నావా అంటే మనము అందరం కూడా అవును నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటాం. కానీ కొన్ని విషయాలను గమనిస్తే అదొక ప్రశ్నగా స్టార్ట్ చేస్తాం. డూ యూ రియలీ లవ్ గాడ్ అన్న క్వశ్చన్తో మనము వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. దానికి ఆన్సర్ ఏంటిది? ఎస్, ఐ లవ్ గాడ్ అంటాం. అవును నేను దేవుని ప్రేమిస్తున్నాను. సో దేవుని ప్రేమిస్తున్నా అంటే ప్రేమ అనేది మనసులో అనుకునేది కాదు, కానీ బాహ్యంగా రుజువుపరిచే మాట. ప్రేమ అనేది యాక్షన్ వర్డ్. అది దానికి రుజువు ఏంటిది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించను, నేను లోకాన్ని ప్రేమిస్తున్నా అని తను అక్కడే ఉండిపోలేదండి. నీ కొరకు నా కొరకు తన సింహాసనాన్ని విడిచిపెట్టి మానవ స్వరూపం తీసుకొని నీ కొరకు నా కొరకు మానవుడిగా ఈ భూలోకంలో జన్మించి నీ కొరకు నా కొరకు మన కొరకు తన ప్రాణం అర్పించి చనిపోయి పాతిపెట్టబడి మరణాన్ని తిరిగి లేచిన దేవుడు ఏం చేస్తాడు? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించెను, తన కుమారుని పంపించాడు. దేని కొరకు? మనం నశించుకోవద్దు కాబట్టి మనల్ని వెతికి రక్షించుకున్నట్టుగా మనుష్య కుమారుడుగా పంపాడు. సో ఉదయకాల సమయంలో మనం ప్రశ్నించుకునేది ఈ క్వశ్చన్ మనం ఇండివిజువల్గా వేసుకుంటే డూ ఐ రియలీ లవ్ గాడ్? డూ యూ రియలీ లవ్ గాడ్ అనే అంశంతో మనం ఆరంభిస్తుంది. క్వశ్చన్ మార్క్ ఏంటిది? ఎస్, ఐ లవ్ గాడ్ అంటాం. కానీ దేవుని ప్రేమిస్తున్నా అని రుజువుపరచుకోవాలంటే కొన్ని యాక్షన్ వర్డ్స్ మనము ఇక్కడ నేర్చుకుందాం. మొట్టమొదటిగా గమనిస్తే మరి ఆదికాండము 4వ అధ్యాయము 3-4 వచనం ఒకసారి గమనిస్తాం. 3, 4, 5 ఆదికాండం 4వ అధ్యాయము కొంతకాలమైన తర్వాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబోలు కూడా తన మందలో తొలిచూలు పుట్టిన వాటిలో కొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్యపెట్టెను, కయీనును అతని అర్పణను ఆయన లక్ష్యపెట్టలేదు. కాబట్టి కయీనుకు మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకొని వినవేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తలెత్తుకున్నావా? సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉంటుంది. నీ ఎడల దానికి వాంఛ కలుగు, నీవు దానిని ఏలుకొనవు. ఇక్కడ గమనిస్తే ఈ అంశము ఫస్ట్ ఏంటిదంటే ఎక్కడి నుంచి ఆరంభమైంది? సాక్రిఫైస్ నుంచి ఆరంభమైంది. సాక్రిఫైస్ ఏంటంటే అర్పణ. దేవుని నువ్వు ప్రేమిస్తే మొట్టమొదటిగా చేయాల్సిన యాక్షన్ ఏంటంటే అర్పణ చెల్లించాలి. చూడండి, ఇప్పుడు అర్పణ అనే మాట్లాడగానే మనం దశభాగాలు కానుకూల దీని గురించి మాట్లాడలేదు. హృదయపూర్వకంగా దేవునికి అర్పణగా ఏమి చెల్లిస్తావో
అది నీ దేవుని ప్రేమించే స్థాయికి నడిపిస్తున్నది. చూడ, ఇద్దరు అర్పణలు అర్పించినారు. కైనేమో తన వేటగాడు లేదంటే పొల పనులు చేస్తున్నాడు కాబట్టి అక్కడ వాక్యం గమనిస్తే, and in the process of time it came to pass that Cain brought an offering of the fruit of the ground of the Lord. ఏమన్నా ఇక్కడ ఫ్రూట్ అనుందా, ఫస్ట్ ఫ్రూట్ అనుందా? పండు తెచ్చా కానీ ప్రథమ పండు తేలేదు. గమనించండి, ఫ్రూట్ ఒకటి వేరే, ఫస్ట్ ఫ్రూట్ ఒకటి వేరే, రైట్? రెండో మాట గమనిస్తాను. And Abel also brought of the firstborn of his flock and of their fat, and the Lord respected Abel and his offering. ఇప్పుడు ఏబుల్ ఏం చేస్తున్నాడు? ఫస్ట్ బోర్న్, తొలి ఫస్ట్ బోర్న్ అంటే మొదటి సంతానంగా లేదంటే శ్రేష్టమైంది. ఇద్దరు అర్థమే తెచ్చినాయండి, ఇద్దరి గురించి రాయబడ్డది. ఆయనేమో ఫస్ట్ ఫ్రూట్ తేలేదు, కేవలం ప్రథమ ఫలం తెలియదు, ఫలం తెచ్చినాడు. ఈయన ఏం చేస్తాడు? ప్రథమ ఫలం తెచ్చినాడు. సో దేవుడు ఏది యాక్సెప్ట్ చేసినాడు? బహుశా కేన్ కూడా అన్ని పొలం నుంచి అన్ని తెచ్చినా కానీ ఏది ఫస్ట్ కోసినా ఆ పంట తేలేదు. కొన్ని ఉంచేసుకొని కొన్ని తీసుకొని సెలెక్టివ్గా తెచ్చినాడు. కానీ ఏం చేస్తాడు? దేవుని ప్రేమిస్తున్నాడు కాబట్టి ఆ ప్రేమ ఏం చేసింది? నేను దేవుని ప్రేమించిన, నా దేవునికి శ్రేష్టమైన అర్పణను అర్పిస్తాను కాబట్టి ఇదిగో ప్రథమ ఫలం నేను తీసుకొని వచ్చినాను. And Abel also brought of the firstborn of his flock and of their fat, and the Lord respected Abel and his offering. దేవుడు ఏం చేశాడంట? ఏబెల్ ఇచ్చిన అర్పణని దేవుడు అంగీకరించను. తోలుచూలిన పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా ఏబెలు అతని అర్పణను లక్ష్యము పెట్టాను. హల్లెలూయా. సో దేవుడు దేవకి చూసాడు, అక్కడ రెండు ఉన్నాయి. మన భాషలో వెజ్ నాన్ వెజ్ రెండు ఉన్నాయి. జంతువుల నుంచి తెచ్చినది ఉన్నది, అదే పొలం పంటల నుంచి తెచ్చినవి ఉన్నది. సో గాడ్ ఇస్ నో రెస్పెక్ట్ ఆఫ్ పర్సన్స్. సో మనం భవిష్యత్తు ఈ విధంగా అనుకోవచ్చు, దేవుడు మరి పశుపక్షులని అక్కడి నుంచి ఏర్పాటు చేసి అదే తీసుకున్నాడు అనుకోవచ్చు. మళ్ళీ కండిషన్ చెప్తున్నాడు. కేయింకి ఏమని మాట్లాడుతున్నాడు? కేయింతో తెలిసి నీవు కూడా చేస్తే, అంటే నువ్వు కూడా ప్రథమ ఫలం ఇస్తే నేను నీది అంగీకరిస్తా. అంటే ఏంటిది? నువ్వు మళ్ళీ ఏబెల్ దగ్గరికి వెళ్ళి నాకు మాంసం ఇష్టం కాబట్టి, నేను మాంసాహారిని కాబట్టి నువ్వు మంచి జంతువును మంచి పశుపక్షుల నుంచి ఏదైనా శ్రేష్టంగా తీసుకొని రమ్మని చెప్పట్లేదు. నీ పొల పంటంలో నుంచే మళ్ళీ వెళ్ళి ప్రథమ ఫలం తీసుకొని రా అని హెచ్చరిస్తున్నాడు. సో ఇక్కడ ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తాడు? నీవు నన్ను ప్రేమిస్తే, ఇఫ్ యూ లవ్ మీ, నీవు నన్ను ప్రేమిస్తే గివ్ ద ఫస్ట్ బోర్న్, గివ్ ద ఫస్ట్ ఫ్రూట్ టు మీ. నీవు నన్ను ప్రేమిస్తే, సో ఇఫ్ వి లవ్ గాడ్, మనం ఇచ్చే అర్పణలు దేవునికి తృప్తికరంగా ఉన్నాయనేది గమనించాలి. చూడండి, మనం ఎంత డబ్బు ఇస్తున్నాం ఇంపార్టెంట్ కాదండి. మనం చాలాసార్లు ఈ అర్పణ అనగానే మనం డబ్బు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మరి యేసుక్రీస్తు నూతన నిబంధనలు గమనిస్తే ఒక వృద్ధురాలు ఎన్ని కానుకలు వేసింది? 2 నాణాలు మాత్రం ఇచ్చిందండి. చాలా మంది దగ్గర చాలా డబ్బు ఉన్నది, తన దగ్గర ఉన్నది ఏదైతే ఉన్నదో తను సమర్పించుకున్నాడు. కాబట్టి ఇప్పుడు ఏమని లెక్క చెప్తున్నాడు? యేసుక్రీస్తు అక్కడ చూస్తున్నాడు కాబట్టి గమనించిన దాంట్లో ఏమన్నాడు? మీరందరికన్నా ఈ విధవరాలుగా వృద్ధురాలు ఇచ్చింది ఏంటిదంటే ఎంతో శ్రేష్టమైనది. మీ అందరికన్నా ఆమె ఇచ్చిందంట. బహుశా అనుకున్నాం వేరే వాళ్ళ 100 నాణాలు ఇచ్చినారు, ఈమె 2 నాణాలు ఇచ్చింది. కానీ ఇచ్చిన 2 నాణాలని యేసుక్రీస్తు దాన్ని గౌరవించాడు. ఎందుకు? తన హృదయాన్ని చూసినాడు. మా దగ్గర పలుకున్నది డబ్బులు కాబట్టి ఇదిగో 100 నాణాలు ఇచ్చేస్తాం. కానీ తను ఏం చేసింది? తను తగ్గించింది. అయ్యానైనా
ఇంకా ఎక్కువ ఇవ్వాలనుకున్నాను, కానీ నా దగ్గర ఇవి మాత్రం ఉన్నాయి, ఇవి నా సంపూర్ణ సంపాదనని నేనేం చేస్తాను, దేవునికి నేను సమర్పించుకున్నాను. తన కానుకల ద్వారా దేవుని గౌరవించింది, ఘనపరిచింది కాబట్టి తన గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. ఎందుకు? రాయబడ్డది కాబట్టి. రెండు నాణాలు ఇంపార్టెంట్ కాదు. దేవుడు యేసుక్రీస్తు తన హృదయ వైఖరి ఎరిగినవాడు కాబట్టి తన ఏమంటే వాక్యము హర్ లైఫ్ టైం, తన బ్రతికిన కాలం అంతా కూడా తను ఏదైతే సంపాదించుకున్నదో అది సంపూర్ణంగా సమస్తంగా ఇవ్వగలిగినది అని తన గురించి మాట్లాడడం గమనిస్తాం. సో వాట్ ఆర్ సపోజ్ వీ హ్యావ్ టు గివ్ అవర్ ఆఫరింగ్, సాక్రిఫైస్. నిన్ను నువ్వు సమర్పించుకోవాలండి. మనం కేవలం సమర్పణ జీవితము సేవకుల గురించే మాట్లాడుతుంటాం. నా ఉద్యోగం మానేసి నేను దేవుని సేవకి సమర్పించింది కాబట్టి ఇప్పుడు నా దగ్గర ఉద్యోగం లేదు, సంపాదన లేదు, నేను దేవుని సేవిస్తాను, దేవుని నన్ను పోషిస్తాడు. ఉద్యోగం చేసే వాళ్ళకి ఏం సమర్పించుకోవాలి? వాళ్ళకు ఉన్న దాంట్లో ఏదైతే శ్రేష్టమో. చాలాసార్లు మనం ఏం చేస్తాం, దేవునికి ఇవ్వాల్సిన సమయం వచ్చినప్పుడు మనము ఏదైతే లీస్టో తక్కువ భాగం మనం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాము. నీ హృదయం ఎక్స్పెక్ట్ చేసండి, మన దగ్గర ఉన్నదా లేదా, ఉన్న దాంట్లో నుంచి మనం దేవుడికి ఏదైతే శ్రేష్టమైన ఇస్తున్నామో దేవుడు దాన్ని ఘనపరుస్తాడు. నువ్వు డబ్బు ఇవ్వచ్చు, నీ సమయం ఇవ్వచ్చు, నీ పని వేయచ్చు, నీ శ్రమ ఇవ్వచ్చు, నువ్వు ఏదైనా ఇవ్వచ్చు. నువ్వు ఇచ్చిన దాన్ని నువ్వు ఏమి ఇచ్చినా చూడట్లే, కానీ ఏ హృదయ వైకృతం నువ్వు ఇస్తున్నావు అది గమనిస్తాడు. దేవుడు అర్పణని అంగీకరించేవాడు. హెబ్రీ 11:4 ప్రకారం హెబ్రీ 11:4 విశ్వాసమును బట్టి ఏబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణలను గూర్చి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందెను. అతడు మృతి నొందియు ఆ విశ్వాసం ద్వారా మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఏమనండి? ఏబేలు ఇచ్చిన అర్పణ ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? ఆదమమ్మ గొప్ప చెప్పుకోవట్లేదు, దేవుడే స్వయాన సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. ఏమన్నాడు? కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఇద్దరు బలులు అర్పించరు, కానీ ఏబేల్ది శ్రేష్టమైన బలిగా దేవుడే సాక్ష్యంతో రాయబడిన మాట ఇక్కడ. అలాగే నీతిమంతుడుగా తీర్చబడ్డాడంటండి. సో నీ అర్పణ నిన్ను నీతిమంతుడుగా తీరుస్తుంది. సో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మొట్టమొదటిగా కొన్ని విషయాలు గమనిస్తాము. డూ యూ రియలీ లవ్? నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నావు. నువ్వు నిజంగా దేవుని ప్రేమిస్తున్నట్లయితే మొట్టమొదటిగా నువ్వు దేవునికి శ్రేష్టమైన అర్పణ అర్పించాలి. అది ఒకసారి 2 సార్లు లేదా ఆదివారమే ఇవ్వాలా, సోమవారం ఇవ్వాలి, ఏ వారం కంటూ కాదండి. నీకు ఎప్పుడైతే అర్పణ అర్పించాలని అనిపిస్తుందో నువ్వు ఇచ్చినప్పుడల్లా whenever we give whatever we do, మనం దేవునికి శ్రేష్టమైన అర్పించాలి. ఈరోజు దేవుడు కూర్చొని నాకు శ్రేష్టమైన ఇవ్వలేదు కాబట్టి నేను నిన్ను కైలాగా శపించట్లేదండి. ఏ అర్పణ ఇచ్చినా తీసుకున్నా కానీ దేవుడు శ్రేష్టమైన అర్పణకి ఎక్స్పెక్ట్ చేస్తాడు. ఐ వాంట్ ద బెస్ట్ బికాస్ ఐఎమ్ గాడ్. నేను నీ సృష్టికర్తని, ఈ భూమి ఆకాశాన్ని సృష్టించిన సృష్టికర్తని కాబట్టి నీలో జీవవాయు ఊదినాను, నేను నిన్ను బ్రతికించినాను కాబట్టి నీకున్న దాంట్లో నువ్వు ఏదైతే ఇవ్వగలుగుతావో నువ్వు ఇచ్చే దాంట్లో నాకు ఏదైనా ఇస్తే శ్రేష్టమైనదే ఇవ్వు. ఏదో చిల్లర పడేసినట్టు కాదు. ఇఫ్ యూఆర్ గివింగ్ మీ, గివ్ ద బెస్ట్. రెండో అంశం గమనిస్తే ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం గమనిస్తాం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించిన ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీకు
చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దాని బలిగా అతనిని అర్పించమని చెప్పాడు. చాలు చూడండి, ఇక్కడ గమనిస్తే రెండోది ఏంటిదండి, ఇక్కడ దేవుడు అబ్రామ్ని పరిశీలిస్తున్నాడు, టెస్ట్ చేస్తున్నాడు. దేంట్లో టెస్ట్ చేస్తున్నాడు? ఇద్దరున్నాడు తన ముందు, దేవుడు ఉన్నాడు, కుమారుడు ఉన్నాడు. నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమిస్తావా, నీ కుమారుని ఎక్కువగా ప్రేమిస్తావా? ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తావు? దేవుడు టెస్ట్ చేయాలనుకుంటున్నాడు. సంతానం లేనంత వరకు ఆయన నా చుట్టూ తిరిగినాడు. సంతానం ఇచ్చిన తర్వాత నిజంగా తన కుమారుని ప్రేమిస్తున్నా లేదంటే నన్ను ప్రేమిస్తున్నాడా అన్న అంశంతో ఆయన ఏం చేస్తాడు? హీ వెంట్ టెస్టింగ్. కానీ ఇక్కడ అబ్రాహాముని గమనిస్తే ఏమంటాడు? అబ్రాహాము నీ కుమారుని వెళ్ళి అక్కడ బలిగా అర్పించమన్నప్పుడు అబ్రాహాము ఎక్కడ కూడా మనము గొనగలేదు, సనగలేదండి. మన కథ బాగా మొత్తం చూడట్లేదు కానీ అంశానికి తగిన మాటను చూస్తాం. ఇక్కడ మాట తీసుకుంటే ఒబీడియన్స్ అన్న మాటని మనం గమనిస్తున్నాం. హీ ఒబేడ్ ద వర్డ్ ఆఫ్ ద లార్డ్. ఫస్ట్ ఏంటిది? సాక్రిఫైస్, అర్పణ. రెండోది విధేయత. డూ యూ రియల్లీ లవ్ గాడ్? ఇఫ్ యూ లవ్ గాడ్, షో ఒబీడియన్స్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుని ప్రేమిస్తే, ఒక లవ్ లెటర్ రాయమని చెప్పట్లేదు, నువ్వు నన్ను ప్రేమిస్తే నా మాటకి విధేయత చూపెట్టు. కైన్కి ఏంటిది? దేవుడు కైన్ని ప్రేమించాడు కాబట్టి కైన్ని హెచ్చరించినాడు, చెప్తున్నాడు, బాబు నువ్వు చేస్తావు తప్పు కరెక్టే, కానీ నువ్వు చేసింది తప్పు, నువ్వు సరిదిద్దుకొని మళ్ళీ మంచి చేస్తే నేను కూడా నీది యాక్సెప్ట్ చేస్తాను. కానీ కైన్ ఏం చేస్తాడు? ఆ హెచ్చరికని అంగీకరించకుండా, ఆ హెచ్చరికని పాటించకుండా దేవుడు వాక్యాన్ని అవిధేయత చూపెట్టి వెళ్ళి తన తమ్ముడిని చంపడం గమనిస్తుంది. కానీ ఇక్కడ అబ్రాహాము ఏం చేస్తాడు? దేవుడు పిలిచిన మాటకి, చెప్పిన మాటకి విధేయత చూపెట్టి తన కుమారుని బలిగా అర్పించడానికి తీసుకొని వెళ్ళి ఏం చేశాడు? బలి అర్పిస్తున్న సమయంలో చూడండి, తీసుకెళ్ళడం ఒక ఎత్తు, పడుకోబెట్టడం ఒక ఎత్తు. పడుకోబెట్టిన తర్వాత బలి అర్పించే సమయంలో కూడా ఒక తండ్రి అని నా సొంత కొడుకుని నేను చంపుకోవాలా, బలి అర్పించాలా, లేదు దేవ నేను చేయలేను, ఆ మూమెంట్ కూడా హీ కెన్ ఆల్వేస్ గో బ్యాక్. అక్కడ దాకా తీసుకెళ్ళడం ఓకే, అక్కడ దాకా తీసుకొచ్చిన తర్వాత చంపకుండా లేదా బలి అర్పించకుండా, దేవుని నీ పని చేయలేకపోతున్నాను, నాకు క్షమించు, నేను పని చేయలేను అని కూడా చెప్పవచ్చు. కానీ చేశాడు? కత్తి తీసుకొని చంపడానికి వెళ్తూ, లేదంటే అర్పించడానికి వెళ్తున్నప్పుడు 10వ వచనం గమనిస్తాం. అప్పుడు అబ్రాహాము తన కుమారుడిని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా ఎక్కువగా దూత పరలోకం నుండి అబ్రాహామా అబ్రాహామా అని అతనిని పిలిచాను. అందుకతడు చిత్తం ప్రభువా అనెను. అప్పుడు ఆయన ఆ చిన్నవాని మీద చెయ్యి వేయము, అతని ఏమీ చేయము, నీకు ఒక్కడే ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడువాడని ఇందువలన నాకు కనబడుచున్నదని. దేవునికి భయపడుట, దేవుని ప్రేమించుట నాకు కనబడుతున్నది. దేవుని ప్రేమించడం కాబట్టి ఏం చేశాడు? కొడుకు ఇచ్చినావు, కొడుకు తీసుకుంటావు, నీకు ఇవ్వడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, నా కుమారుని నేను అర్పించడానికి నేను రెడీగా ఉన్నాను. ఎందుకు? దేవా, నా కుమారుడు నీ దృష్టిలో శ్రేష్టమైన అర్పణగా అర్పించబడాల్సిన సమయం వస్తే నేను అర్పించడానికి కూడా నేను రెడీగా ఉన్నాను, నేను వెనకాడను. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారండి? ఇక్కడ దేవుడు సాక్ష్యం. అక్కడ ఏబేలు విషయంలో దేవుడు సాక్ష్యం పలికినాడు, ఇక్కడ అబ్రాహాము విషయంలో కూడా దేవుడు సాక్ష్యాన్ని పలుకుతున్నాడు. అప్పుడు ఆయన ఆ చిన్న వాని మీద చెయ్యి వేయకము, అతని నేమియు చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వెనుతీయలేదు కనుక నీవు దేవునికి భయపడు వాడు అని ఇందువలన నాకు కనబడుచున్నది. డూ యూ లవ్ అంటే ఎస్, అబ్రహాం లవ్స్ గాడ్. అబ్రాహాము దేవుని ప్రేమిస్తే, ఎవరు చెప్తున్నాడు? మనుషులు సాక్ష్యం చెప్పట్లేదు కానీ దేవుడే స్వయంగా సాక్ష్యాన్ని చెప్తున్నాడు. ఫస్ట్ ఏంటంటే అర్పణతో మనం దేవుని ప్రేమించినట్టు రుజువుపరచుకోవాలి, యాక్షన్ వర్డ్ అది. రెండోది ఏంటి? ఒబీడియన్స్. హెబ్రీ 11:8.
ఇప్పుడు 11:8 వచ్చింది. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందలేని ప్రదేశముకు బయలుదేరి వెళ్ళాడు. మరియు ఎక్కడికి వెళ్ళవలెనో అది ఎవరు ఎరుగక బయలుదేరాడు. విశ్వాసమును బట్టి అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారు గుడారంలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులయ్యారు. ఏలైనా 17-18 చూడండి. వర్స్ 8 చదివినారు కదా. ఒక నిమిషం. అబ్రాహాము బడినప్పుడు విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళాలని అది ఎరుగక బయలు వెళ్ళాను. చూడు, ఇక్కడ ఎవరు రాస్తారండి? ఇక్కడ కూడా సాక్ష్యం రాయబడ్డది. అక్కడ గమనిస్తే విశ్వాసం బట్టి ఆ పిలుపునకు లోబడి, దేని గురించి మాట్లాడుతాము? రెండో అంశము విధేయత, లోబడుట గురించి మాట్లాడుతాము. ఎట్లా లోబడినాడు? దేవుని ప్రేమించాడు కాబట్టి విశ్వాసముతో అని లోబడి. ఈ విశ్వాసం ఎక్కడ చూపెట్టినాడు? ఏ ప్రాంతం వెళ్తున్నా ఆయనకు తెలియదండి, డెస్టినేషన్ తెలియదు. యూ జస్ట్ రైజ్ అప్, లీవ్ యువర్ పీపుల్ అండ్ గో, ఐ విల్ షో యూ అనేది. నువ్వు అడుగడుగు వేసినప్పుడు నేను ఏ మార్గంలో వెళ్ళాలా, ఏ మార్గం ఎక్కడ రైట్ తీసుకోవాలి, ఎక్కడ లెఫ్ట్ తీసుకోవాలి అనేది నేను నీకు చూపిస్తాను. కాబట్టి నువ్వు కేవలం బయలుదేరడం నీ బాధ్యత, నడిపించాల్సిన బాధ్యత మనది, నాది. ఎందుకు? దేవుడు అబ్రాహామును ప్రేమించెను, అబ్రాహాము దేవునికి లోబడెను. దేవుని ప్రేమిస్తున్నాడు, దేవుని మాటకి లోబడినాడు, తన ఇంటిని విడిచినాడు, తెలియని ప్రదేశానికి బయలుదేరి వెళ్తున్నాడు. అదే అధ్యాయం 17-18 సంవత్సరం గమనిస్తాం. ఫిబ్రవరి 17-18. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకునకు బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులకును సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఇచ్చిన వాడే తన కుమారుణ్ణి అర్పించి ఉపమానంగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. గమనిస్తే అబ్రాహాము శోధింపబడి విశ్వాసము బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఏంటండి? అబ్రాహాము శోధింపబడి. సో ఇఫ్ యూ లవ్ గాడ్ యూ విల్ బి టెస్టెడ్. నువ్వు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఆ ప్రేమించే విషయంలో నువ్వు శోధింపబడుతావు. నువ్వు శోధింపబడినప్పుడు నువ్వు శోధన ఎదుర్కొని నువ్వు జయించినట్లయితే నీ గురించి, నా గురించి దేవుడు సాక్ష్యం ఇవ్వడానికి కూడా రెడీ ఉన్నాడు. ఇక్కడ అబ్రాహాం గురించి మాట్లాడుతూ అబ్రాహాంకి సాక్ష్యం ఇస్తున్నాడండి. అబ్రాహాము శోధింపబడి విశ్వాసం బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానము బడను అని యెహోవా నీతో చెప్పబడను. ఎవరితో చెప్పబడను? ఆ అబ్రాహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తివంతుడై ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఆ ఉపమానము రూపముగా అతనిని మృతుల నుండి మరలా పొందెను. హల్లెలూయా. అంటే చనిపోయే వాడిని విశ్వాసంతో కాపాడగలిగినాడు, విధేయతతో కాపాడగలిగినాడు. సో ఇఫ్ యూ లవ్ గాడ్ యూ హ్యావ్ టు సాక్రిఫైస్. ఇఫ్ యూ లవ్ గాడ్ యూ హ్యావ్ టు షో ఒబీడియన్స్. చూడండి, విధేయత అన్నప్పుడు కేవలం దేవునికి ఒకరికి నేను విధేయత ఉంటాను, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి నేను విధేయత ఉంటానని చెప్పడానికి లేదండి. ఇక్కడ విధేయత ఎవరు చూపెట్టినారు? అబ్రాహాము దేవుని మాటకు విధేయత చూపెట్టాడు. అబ్రాహాము కొడుకు ఇస్సాకు తండ్రి మాటకు విధేయత చూపెట్టాడు. పాప నేను రాను, నేను ఆడుకుంటాను, నువ్వే పోయి అర్పణ ఇచ్చుకున్నా, నువ్వే పోయి ఆరాధన చేసుకున్నా అని చెప్తున్నా అనట్లేదు. అడిగినాడా? మరి ఇద్దరు వెళ్తున్నాం, మమ్మీని కూడా తీసుకెళ్దామన్నాడా? లేకపోతే చుట్టుపక్కల ఉన్న సేవకులను తీసుకెళ్దామన్నారు? ఏమనట్లేదండి. నువ్వున్నాము, నేనున్నాము, బలిపడానికి
బలిపశు ఎక్కడ ఉన్నది? కట్టెలు ఉన్నది, నిప్పులు అన్నీ ఉన్నాయి. బట్ వేర్ ఈస్ ద సాక్రిఫైస్, వేర్ ఇస్ ద ల్యాంబ్? అని చేతులు కాళ్ళు కట్టేసి పడుకోబెట్టినప్పుడు కూడా నాన్న ఇంత మోసం చేసినావు కదా, అదే మాట వస్తుంది కదా, ఇంత మోసం చేసినావు, మరి ఇంటి దగ్గర ఎందుకు చెప్పి తీసుకొని నేను అర్పిస్తున్నాను కదా, నన్ను మోసం చేసి నన్ను ప్రేమించకుండా నన్ను మోసం చేసి నువ్వు చంపేస్తున్నావు, నువ్వు నన్ను బలిగా అర్పిస్తావా, ఇంతకాలంలో నేను పుట్టిన కుమారుని కదా, అవే మాటలు ఇస్తావు. ఆ రోజు మాట్లాడవచ్చు, ఈ రోజు నా పరిస్థితుల్లో పిల్లలు కూడా ఇదే విధంగా మాట్లాడతారు కదా. నన్ను మోసం చేసి అదే మాట వస్తుంది, నన్ను మోసం చేసినావు, ఇంటి దగ్గర చెప్పకుండా నన్ను మోసం చేసి తప్పు చెప్పి దేవుడికి అర్పణగా అనుకుంటే నేను వచ్చినాను, కానీ నువ్వే నన్ను అర్పణగా ఇస్తానంటే అసలు వచ్చేవాడిని కాదు, నేను ఇంట్లో నుంచి మారిపోయేవాడిని, నువ్వు నన్ను ఎందుకు చంపేస్తున్నావు, బ్రతకాలని ఉంది, ఇవన్నీ మాటలు మాట్లాడవచ్చు. కానీ ఇస్సాకు కూడా తండ్రికి విధేయత చూపెట్టిన వాడు ఉంటున్నాడు. ఏమైనా ఇస్సాకు విధేయత చూపెట్టినాడు కాబట్టే ఇస్సాక్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదించినాడు. సో మనము దేవునికి, మన తల్లిదండ్రులకి, మన చుట్టుపక్కల ఉన్న వారికి మనము విధేయత చూపెట్టిన వారిగా ఉండాలి. ఇంకొక మాట గమనిస్తే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం. మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గైకొందురు. సింపుల్ కదండి. ఇఫ్ యూ లవ్ మీ కీప్ మై కమాండ్స్. మీరు నన్ను ప్రేమించడానికి వాక్యం సరిస్తుంది. మనం ఏమి అంశంతో స్టార్ట్ చేసావు? నువ్వు దేవుని నిజంగా ప్రేమిస్తున్నావా? సో ప్రేమిస్తున్నట్లయితే ఆన్సర్ ఏంటిది? నా ఆజ్ఞలు మీరు గాయకొనండి. మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు, అందుకే ఏమన్నాడు? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలను గాయకొందురు. ఆజ్ఞలు ఏంటిదండి? మార్కు 12 30-31 వచనం. మార్కు 12:30-31 వచనం గమనిద్దాం. నీవు పూర్ణ హృదయంతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకంతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలనన్నదే ప్రధానమైన ఆజ్ఞ. రెండవది, నీవు నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమింపవలనన్నదే రెండవ ఆజ్ఞ. వీటి కంటే ముఖ్యమైన ఆజ్ఞ మరేమీ లేదని అతనితో చెప్పింది. గమనిస్తే యోహాను సువార్తలో ఏం చేసినాము? మీరు నన్ను ప్రేమించిన ఎడల నా ఆజ్ఞలని గైకొందురు. ఆజ్ఞలు ఏమంటాడు? భాషలో క్వశ్చన్ మార్క్ వచ్చింది శిష్యులకి. మరి ఏ ఆజ్ఞ గైకొనాలి? రెండు ఆజ్ఞ. ఒక ఆజ్ఞ ఏంటంట? ఉపయోగించడం గమనిస్తే, నీవు నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను, నీ పూర్ణ వివేకముతోను, నీ పూర్ణ బలముతోను నీ దేవుడైన యెహోవాను నీ దేవుడైన ప్రభువును ప్రేమింపవలెననేది ప్రధానమైన ఆజ్ఞ. ఫస్ట్ ప్రామిస్, యు లవ్ గాడ్ విత్ యువర్ సోల్, బాడీ, స్పిరిట్ అండ్ స్ట్రెంగ్త్. నీ పూర్ణ హృదయముతో అంటే హార్ట్తోని, పూర్ణ ఆత్మతోని, స్పిరిట్తోని, నీ పూర్ణ వివేకం జ్ఞానంతోని, నీ పూర్ణ బలముతోని, విత్ స్ట్రెంగ్త్. చూడండి, పూర్ణ అంటే ఏంటి? ఫుల్, ఆల్, కొంచెం కాదు. ఈ దేవుడనే ఎవరిని ఆత్మతో, సత్యంతో, బలంతో అని చెప్పట్లేదు, సంపూర్ణంగా. అంటే ఇఫ్ యు లవ్ గాడ్, లవ్ కంప్లీట్లీ, లవ్ విత్ యువర్ బీయింగ్. నీ పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. అది ప్రధానమైన ఆజ్ఞ. రెండోది ఏంటిదంటే, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. ఇఫ్ యు లవ్ గాడ్, కీప్ మై కమాండ్మెంట్స్. సో నువ్వు ఏదైనా చేయకపోయినా
ఈ ప్రధానమైన రెండు ఆజ్ఞలు మనం పాటించినట్లయితే ఏం చేస్తామంట, మనము దేవుణ్ణి ప్రేమించిన వారిగా మనము పిలువబడతాం. మనం దేవుని ప్రేమించిన వారికి పిలువబడాలంటే ఈ ప్రధానమైన ఆజ్ఞలు ఏం చేయాలంట, ఫస్ట్ థింగ్ ఏంటిది సాక్రిఫైస్ చూసినాము, రెండోది ఒబీడియన్స్ చూసినాము, మూడోది ఏంటిది ఫాలో ద కమాండ్స్ ఆర్ కీప్ మై కమాండ్స్. దేవుని ఆజ్ఞలను గైకొనటము దేవుని ప్రేమించడం అనేది చెప్పడం అన్నమాట. సౌలు ఎందుకు విసర్జించాడు, ఎందుకు రిజెక్ట్ చేస్తాడు? జస్ట్ బికాస్ ఆఫ్ ఒబీడియన్స్. ఆయన చేసింది మంచి పనే కదా, కానీ దేవునికి ప్రథమ ఫలం తెచ్చినాను, లేదంటే శ్రేష్టమైన తెచ్చినాను, నేను దేవునికి బలి అర్పించిన కదా అని సౌలు మాట్లాడుతుంటే సమూయేలు ఏమన్నాడు, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. ఆయన సాక్రిఫైస్ చేసే ద్వారా అంటే దేవునికి బలి అర్పించినప్పుడు సౌలు అనుకుంటున్నాడు నేను దేవుని ప్రేమిస్తున్నా కాబట్టి నేను బలి అర్పించిన అన్నాడు. కానీ సమూయేలు ఏంటంటే సమూయేలు ఏమన్నాడు, బాబుని అర్పణలు ఇంపార్టెంట్ కాదు, దేవుని మాట విధేయత ఇంపార్టెంట్, నువ్వు దేవుని మాట లెక్క చేయలేదు, విధేయత చూపడానికి కాబట్టి దేవుడు నిన్ను విసర్జించినాడు, దేవుని రిజెక్ట్ చేసినాడు, నేను తొలగించినాడు. అందుకే మాట ఏం రాయబడ్డది, ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ సాక్రిఫైస్. బలులు అర్పించుట కంటే దేవుని మాటకి లోబడుట ఉత్తమమైనది, మేలైనది. బలులు అవసరము దేవునికి, బలులు వద్దని చెప్పట్లేదు. ఫస్ట్ విధేయత చూపెట్టి తన బలి అర్పించు. అబ్రాహాము విధేయత చూపెట్టిన తర్వాత బలి అర్పించడం వెళ్ళినాడు. ఫస్ట్ ఏబేలు కూడా దేవుని ప్రేమించాడు, విధేయత చూపెట్టాడు, బలి అర్పించడం వెళ్ళినాడు, అంగీకరించబడ్డాడు. సో మొట్టమొదటి ఏంటిది, ఇఫ్ యు లవ్ గాడ్ యు గివ్ యువర్ బెస్ట్ సాక్రిఫైస్. ఇఫ్ యు లవ్ గాడ్ you show your obedience. If you love God, keep His commandments. నాలుగో అంశం గమనిస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. But I say unto you, love your enemies, bless them that curse you, do good to them that hate you, and pray for them which despitefully use you and persecute you. ఏమన్నాడు, నేను మీతో చెప్తున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి, ఆయన చెడ్డవారి మీదను మంచి వారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీద అనీతిమంతుల మీద వర్షము కుమ్మరించుచున్నాడు. ఇక్కడ 43వ వచనం ఇక్కడ, నీ పొరుగువాని ప్రేమించి నీ శత్రువుని ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. సో తండ్రి కూడా ఏమి నేర్పిస్తాడండి, ప్రేమించడం నేర్పిస్తాడు, క్షమాపణ తత్వం నేర్పిస్తాడు. యాజ్ ఐ ఫర్గివ్ యూ ఆల్సో ఫర్గివ్. మొట్టమొదటి అర్పణ, రెండోది విధేయత, మూడోది ఆజ్ఞని గైకొనటము, నాలుగోది ఏం చేయాలంట, క్షమాపణ కలిగి ఉండాలి. ఇఫ్ యూ లవ్ గాడ్ ఫర్గివ్ యువర్ నైబర్స్. ఇఫ్ యూ లవ్ గాడ్ లవ్ యువర్ ఎనిమీస్. ఇఫ్ యూ లవ్ గాడ్ ఫర్గివ్ యువర్ ఎనిమీస్. ఇఫ్ యూ లవ్ గాడ్ ఫర్గివ్ యువర్ పర్సిక్యూటర్స్. ఇఫ్ యూ లవ్ గాడ్, నేను దేవుని ప్రేమిస్తానని సంకల్పంతో చెప్పుకోవడం కాదు, దేవుని ప్రేమిస్తే నిజ రూపంలో మనం ఏం చేయాలంట, మనం దాన్ని మేనిఫెస్ట్ చేయాలి. యూ హ్యావ్ టు షో ఇన్ యాక్షన్. ఇఫ్ యూ లవ్ గాడ్, మనం దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నట్లయితే మనం ఏం చేస్తాం, చాలాసార్లు ఈ హింసకుని వెళ్తున్నామండి. మనల్ని కొడుతున్నారు, తిరుగుతున్నారు, సంఘాన్ని కాల్ చేస్తారు, ధ్వంసం చేస్తారు, అన్నీ చేస్తారు. ఎందుకు క్రైస్తవులు మౌనం ఉంటున్నారు? ఎందుకంటే దేవుని ప్రేమని చూపెట్టడము, శత్రువు కొట్టినా కానీ తిరిగి కొట్టకపోవడమే దేవుని ప్రేమను చూపెట్టడము. ఎంతోమంది క్రైస్తవులు నేను ఈ మాట చెప్పడం
వింటా ఉన్నాం. మేము కూడా తిరిగి కొట్టగలుగుతాం, కానీ ఎందుకు కొట్టట్లేదంటే మేము క్రీస్తు ప్రేమని చాటిన వారి ఉంచున్నాం. మా క్రీస్తు బోధనలో కొట్టిన వారిని తిరిగి కొట్టమని నేర్పించట్లేదు, క్షమాపణ నేర్పిస్తున్నాడు, మీ కొరకు ప్రార్థన చేయమని నేర్పించాడు. కాబట్టి మీరు మమ్మల్ని ఎంత కొట్టినా ఎంత హింసించినా మేము క్రైస్తవులుగా విశ్వాసులుగా మీ కొరకు ప్రార్థన చేస్తూనే ఉంటాము. మేము సమాధానం పరచబడాలి, సమాధానం కొరికే మేము ప్రార్థన చేస్తున్నాము. మా దేవుడు మాకు మాట హెచ్చరించకపోతే మేము కూడా తిరిగి కొట్టే వాళ్ళము, కొట్టే సామర్థ్యం మా దగ్గర కూడా ఉంది. ఎందుకు కొట్టట్లేదు? ఎందుకంటే వాక్యం చెప్పింది కనుక. వాక్యం ఏం చేస్తే విద్యత చూపెట్టి హింసిస్తున్న హింసని భరించి ఏం చేస్తాము? బహుశా పొలిటికల్గా మనం పోరాడచ్చు, మాకు జస్టిస్ కావాలని. కానీ దేవుని వాక్యం కలిసి గమనిస్తే మనము శ్రమ గుండా వెళ్తాము, శ్రమలలో నిలబడిన వాడే జయము పొందినవాడు. శ్రమలోనైనాను గాడ్ ఈస్ మర్సిఫుల్, దేవుడు కృపమైన వాడు కాబట్టి శ్రమ గుండా వెళ్ళనిస్తున్నాడు, శ్రమలను మనల్ని కాపాడుతున్నాడు. అందుకే ముళ్ళు గుచ్చుకున్నప్పుడల్లా పేతురు మొరపెట్టుకుంటాడు, అయ్యా నాకు ముళ్ళు గుచ్చుకుంటున్నది కదా, నా శరీరం ముళ్ళు ఉన్నది, నాకు ఎందుకు ముళ్ళు ఉంచినావు, నీ పరిచయం వాడబడుతున్నాను, ముళ్ళు తీసేమన్నప్పుడు ముళ్ళు చూడకైనా నా కృప నీకు చాలును, మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ. అడవిలో నుంచి వెళ్తున్నావా, అరణ్యం నుంచి వెళ్తున్నావా, కొండలు లోయ నుంచి వెళ్తున్నావా, ఎర్ర సముద్రం ఎక్కడి నుంచి వెళ్తున్నావు నాకు అనవసరం. నువ్వు కేవలం వెళ్ళే మార్గంలో నా కృప నీకు తోడుగా ఉన్నది కాబట్టి నువ్వు ప్రతి వెళ్ళే మార్గంలో నీ మార్గం సరళం చేస్తా అంటున్నాడు, సరళం కూడా చేసి చూపెట్టినాడు. నీళ్ళు నేను దగ్గర నీళ్ళు అనుగ్రహించాడు, ఆహారం నేను దగ్గర ఆహారం ఇచ్చినాడు. ఎండ కొడుతుందంటే మేఘ స్తంభం ఇచ్చినాడు, వర్షం లేకపోతే వర్షాలు ఇచ్చినాడు, అన్ని సమృద్ధిగా సమకూర్చినాడు. దేవదూతలు తినే ఆహారాన్ని ఇచ్చాడు మనుషులకి. ఎందుకు? దేవుడు మనల్ని ప్రేమించాడు, తన ప్రేమని చూపెట్టడానికి మన కొరకు ఎంతవరకు దిగజారాడండి? మానవుడు దిగజారాడు, నాశనం చేస్తానన్నవాడు వీళ్ళు మొండి వైఖరి కాబట్టి నన్ను నేనే తగ్గించుకుంటాను, ఇక మీద నేను వీరిని నాశనం చేయను. ప్రేమ కలిగిన వాడు కాబట్టి, మనం ప్రేమించాడు కాబట్టి తన రుజుపరుస్తాడు. మనము దేవుని ప్రేమిస్తే మన అనుదిన జీవితం నాట్ ఓన్లీ ఆన్ సండేస్ అండి, మనం ఆదివారం కాబట్టి అంశం ధ్యానించలేదు, అనుదిన జీవితంలో మనం క్రీస్తు ప్రేమని, దేవుని ప్రేమని చాటిన వారిగా ఉండాలి. పేతురు ఒక క్వశ్చన్ ఇస్తున్నాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? ఎన్నిసార్లు అడిగినాడు? ముమ్మారు అడిగినాడు. పేతురు పదే పదే చెప్తున్నాడు, ఎన్నిసార్లు అడుగుతావు? విసుగు చెందుతున్నాడు. ఒకసారి అడిగినా చెప్పినా కదా దేవా, రెండోసారి చెప్పినా కదా నాయన, మూడోసారి చెప్పినా కదా నేను ప్రేమిస్తున్నాను. ముమ్మారు పొందిన పేతురుని చూసి ముమ్మారు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని చెప్పించుకున్నాడు. ఎందుకంటే ఇఫ్ యు లవ్ గాడ్ కీప్ యువర్ కమాండ్స్, ఇఫ్ యు లవ్ గాడ్ షో మీ. నువ్వు నన్ను ప్రేమిస్తే సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించు. నువ్వు నన్ను ప్రేమిస్తే నీ పొరుగువారిని ప్రేమించు. నువ్వు నన్ను ప్రేమిస్తే ఏం చేయాలంట? విధవరాలని చూసుకోండి, లేదంటే తల్లిదండ్రులు లేని వాళ్ళని చూసుకోండి, బీద వాళ్ళని చూసుకోండి. ఏం చూసుకోవాలి? మనకున్న దాంట్లో వాళ్ళకి పెట్టడమే దేవుని ప్రేమించిన వారికి. ఇఫ్ యు లవ్ మీ, ఒక ఉదాహరణ కూడా గమనిస్తావు. దేవుడు నువ్వు నా దగ్గర మా దగ్గర ఎప్పుడు వచ్చినావు? నువ్వు వీళ్ళకి చేస్తే నువ్వు నాకు చేసినట్లే. నువ్వు బిచ్చగాడి దగ్గర కూడా నువ్వు బిచ్చం వేయలేదు, ఆయనకి వేస్తే నువ్వు నాకు వేసినట్లే. విధవరాలను కాపాడుకోలేదు, వాళ్ళకి చేస్తే నువ్వు నాకు చేసినట్లే. తల్లిదండ్రులను పోషించలేదు, వాళ్ళకి చేస్తే నువ్వు నాకు చేసినట్లే. యు హావ్ నాట్ డన్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్, యు హావ్ నాట్ డన్ ఫర్ మీ. నువ్వు నాకు వాళ్ళకి చేస్తే నువ్వు నాకు చేసినట్లే. నా దగ్గర లేదు అని అడగట్లేదు, నీ దగ్గర ఉందా? వెళ్ళి వాళ్ళకి వెళ్ళి సహాయం చేయి. ఇఫ్ యు లవ్ మీ షో ఇన్ యాక్షన్. ఐదవగా గమనిస్తే దాంట్లో నేను మత్తయి 4:19 గమనిస్తాం. మత్తయి సువార్త 4:19 వచ్చింది. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలరులుగా చేయునని వారితో చెప్పాను. చాలు. ఏమన్నాడు ఇక్కడ? మనుషులను పట్టే జాలరుగా చేస్తారు.
మీ వృత్తిని పక్కన పెట్టండి, అన్ని ఇఫ్ యూ లవ్ మీ ఏం చేయాలంట, యూ హ్యావ్ టు ఫాలో మీ. ఇఫ్ యూ లవ్ మీ, మిమ్మల్ని మీరు శత్రువుని అన్ని క్షమాపణ పొందిన తర్వాత ఇఫ్ యూ ఫాలో మీ ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్. అంటే దేవుని ఉద్దేశం ఏంటి, మీరు నన్ను వెంబడిస్తే నేను మిమ్మల్ని ఆత్మని సంపాదించే వ్యక్తులుగా నడిపిస్తాను. మిమ్మల్ని క్షమిస్తాను, మీరు చేసే తప్పుదాన్ని నేను మిమ్మల్ని క్షమిస్తాను, తర్వాత మనుషులను పట్టే జాగ్రత్తగా చేస్తాను. చూడండి, హల్లెలూయా, ఆమేన్. ఫిలిప్పీ 1:21. ఫిలిప్పీ 1:21. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. చాలు. ఏమంటాడండి, అంటే ఏ స్థాయి వరకు వచ్చిందంటే పౌలు ఏమని మాట్లాడుతున్నాడు, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. చావు లాభం ఇస్తుందా, నష్టం ఇస్తుందా ఒక కుటుంబానికి? కదా, నష్టమే కలిగిస్తుంది. ఎందుకు, అరే 100 సంవత్సరాలు ఆల్రెడీ బతికినాడు, పోతే పోని కదా అనుకోమన్నాను. అంత ముసలివాడు 100 సంవత్సరాలు బ్రతికిన, ఇంకా కొత్త కాలం బ్రతుకుంటే మంచిగా అని అనుకుంటారు. కానీ ఇక్కడ పౌలమని మాట్లాడుతున్నాడు, నా మట్టుకైతే యాజ్ ఫర్ మీ, ఫర్ టు మీ టు లివ్ ఈస్ క్రైస్ట్ అండ్ టు డై ఈస్ గెయిన్. చావైతే లాభము అని ఒకడు ఎందుకు చెప్పగలుగుతాడు, నేను దేవుని ప్రేమిస్తున్నా. ఆ ప్రేమించే దేవుడు నన్ను ప్రేమించడు కాబట్టే నన్ను నాశనం చేయలేదు, నేను దేవుడిని తిరిగి ప్రేమిస్తాడు. ఆ ప్రేమించే దేవుడు నాకు ఏం చెప్తే అదే కరెక్ట్. చనిపోమంటే చనిపోతా, బ్రతుకమంటే బ్రతుకుతా, వెళ్ళి పరిచయం చేయమంటే చేశాను. వాట్ ఎవర్ ఐ డూ, ఐ విల్ డూ ఫర్ మై గాడ్. ఇఫ్ ఐ లివ్ ఫర్ గాడ్, ఇఫ్ ఐ డై, ఐ విల్ డై ఫర్ గాడ్. నేను బ్రతికినాను, చచ్చినాను క్రీస్తు కొరకే. మరి మనం దేవుని ప్రేమిస్తున్నాము అని అడిగిన వెంటనే ఎస్ ఐ లవ్ గాడ్ అన్నాను. ఆర్ యూ రెడీ టు గివ్ యువర్ లైఫ్ ఫర్ గాడ్? ఆ ఒక్కదాని తప్ప నేను వేరేది ఏమైనా చేస్తాను బ్రదర్ అంటాడు. ఆ ఒక్కటి నేను చనిపోలే. ఎందుకు నేను చనిపోతే నా భార్య పిల్లలు ఎట్లా, లేదంటే నా భర్త పిల్లలు ఎట్లా, లేదంటే నా సంపాదన ఎట్లా, నా తర్వాత నా వాళ్ళని ఎవరు చూసుకుంటారు, ఈ క్వశ్చన్ మార్క్స్ అన్నీ ఉంటాయి. కానీ శిష్యులు కానీ వీళ్ళందరూ కూడా ఈ మాట మాట్లాడగలిగినారు. మేము బ్రతికినట్లయితే క్రీస్తు కొరకు బ్రతుకుతాము, చనిపోతే క్రీస్తు కొరకు చనిపోతాం. ఎందుకు, అది మాకు ఏం లాభం అండి, నీతి కిరీటము మా కొరకు సిద్ధపరచబడి ఉన్నది. హల్లెలూయా, ఆమేన్. డూ యూ లవ్ గాడ్ అనే అంశాన్ని ధ్యానిస్తాం. నువ్వు నిజంగా డూ యూ రియల్లీ లవ్ గాడ్? దేవుని ప్రేమించడము, నిజంగా ప్రేమించడము చాలా వ్యత్యాసం అండి. నోటితో దేవుని ప్రేమించడం చెప్పచ్చు, కానీ నువ్వు నిజంగా ప్రేమిస్తే హృదయంలో నుంచి బయటికి ఆ ప్రేమ పొంగి పొరుతుంది. ఆమేన్. సొంత కొడుకును కూడా అర్పించడానికి కూడా వెనుకాడలేదు. ఆమేన్. తన ఫ్యామిలీస్ని అందరిని విడిచిపెట్టడానికి కూడా ఎవరు కూడా, శిష్యులు ఎవరు కూడా వెనుకాడలేదండి. భార్య పిల్లలు ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు, వివాహం చేసుకునే వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీస్ ఉన్న పేరెంట్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అందరు విడిచిపెట్టి మనుషులను పట్టే జాగ్రత్తగా వెంబడించబడ్డారు. సో మనం పరిశీలించినట్లయితే ఇఫ్ వి ఆస్క్ గాడ్, మీన్ ఏం చేయాలంటే మనము క్రీస్తు కొరకు భారం మోసిన వారిగా ఉండాలి. ఏం భారం అంటే కుటుంబ భారం కాదు, దేవుని రాజ్యాన్ని విస్తరించే భారము మనం మోసిన వారిగా ఉండాలి. హల్లెలూయా. క్రీస్తు కూడా నిన్ను నన్ను ప్రేమిస్తే ఏ భారం మోసినాడు? తనకి ఏం భారం ఉందంట, మనుషుల పాప భారాన్ని మోసినాడు. శిలువలో చనిపోయిన గొర్రెపిల్ల అంట, పాప భారాన్ని మోసిన గొర్రెపిల్ల. మన పాపం ఒక భారంగా మనకున్నట్లయితే ఆ భారము తన తీసుకొని తన మోసినాడు. తన భారం ఏంటిది? తన రాజ్యము కట్టాలి. నేను 3.5 సంవత్సరాలు ఇక్కడ చేసి వెళ్ళిపోయాను, తర్వాత మీరు కట్టాలి. ఫౌండేషన్ వేసి వెళ్ళిపోయినా ఆ ఫౌండేషన్ మీద మీరు పిల్లర్స్ వేయాలి, గోడలు కట్టాలి, రూఫ్ వేయాలి, మీరు కడుతూనే ఉండాలి. సో నీ పైన నా పైన ఆధారపడ్డాడు. సో ఏం చేయాలి? ఇఫ్ యూ లవ్ గాడ్, ఇఫ్ యూ రియల్లీ లవ్ గాడ్, ఏం చేయాలంటే నువ్వు తన భారం మోయాలి. క్యాష్ యువర్ బర్డన్స్ అపాన్ హిమ్. నీ భారం నీకున్నది ఒకటే భారం ఏంటిది? పాపం అనే భారము నువ్వు నా పైన వేసినట్లయితే పాపము తొలగించి
నీతి వస్త్రం నీ పని ఇస్తాడు. ఆ నీతి వస్త్రం ఏంటంటే నీకు తేలిగ్గా ఉంటుంది, నువ్వు దేవుని రాజ్యం కట్టడానికి నీకు ఈజీగా ఉంటుంది. సో దేవుని రాజ్యాన్ని ఏ విధంగా కడతాము? మనలో ఉన్న సామర్థ్యత ప్రకారం మనకు ఉన్న దాంట్లో మనం దేవుడికి ఖచ్చితంగా కట్టగలుగుతాం. కొంతమంది విషయాలు మనం గమనిస్తే జస్ట్ ఒక పేరు తీసుకుందాం. ఇఫ్ యు లవ్ గాడ్ యూ విల్ బేర్ హిస్ బర్డన్స్ అనే లైన్ తీసుకుంటే, నేను నిజంగా దేవుడిని ప్రేమిస్తాను, నేను దేవుని భారం నేను తీసుకుంటాను. దేవుని భారం ఎవరు తీసుకున్నారు? నోవా తీసుకున్నాడు. ఏం భారము? ఓడని కట్టే భారము నోవా తీసుకున్నాడు. ఎంతకాలం దాకా? దాదాపు 100 సంవత్సరాలు గడిచినాయి. ఒక ఓడ కట్టడానికి 10 మంది చెప్పడానికి, అదేవిధంగా ఈ జంతువులన్నీ కూడా ఓడలోకి తీసుకురావడానికి దాదాపు 100 సంవత్సరాలు టైం పట్టింది. అయినా కానీ దేవుని కొరకు ఆయన ఆ భార్య తీసుకున్నాడు. ఎవరు సాయంత్రం ఎవరు లేరండి? నోవా భార్య, 3 కుమారులు, కోడలు, ఆ 8 మందే కలిసి కట్టినారు. పనివారు నిజంగా కడితే పనివారు కూడా ఓడలో వచ్చేవారు, ఎవరు పని చేయకపోవచ్చు. వాళ్ళ స్వయాన కట్టడానికి ఇష్టపడ్డాడు, ఎందుకంటే దేవుడిని ప్రేమించాడు కాబట్టి. మోషే ఏం చేశాడు? తన ఫ్యామిలీ విడిచిపెట్టినాడు, అందరినీ విడిచిపెట్టి ఎక్కడికి వచ్చినాడు? ఇశ్రాయేలు ప్రజల్ని విడిపించాడు. ఎందుకు? దేవుడిని ప్రేమించాడు కాబట్టి ఆయన భారం తీసుకోగలిగినాడు. హల్లెలూయా. యోసేపు ఏం చేస్తాడు? యోసేపు తన మీద భారం తీసుకున్నాడు, తనని తన ఫ్యామిలీని కుటుంబాన్ని ప్రేమించాడు కాబట్టి హీ టుక్ ఆల్ ద బర్డెన్. ఆ శ్రమ గుండా వెళ్ళి కూడా ఏం చేశాడు? ఎవరిని ద్వేషించలేదు, ప్రేమిస్తూ ఏం చేస్తాడు? ఒక రాజ్యాన్ని సంపాదించుకోగలిగాడు, తన కుటుంబాన్ని కాపాడుకోగలిగాడు. దావీదు కూడా భారం తీసుకుని దాదాపు 40 సంవత్సరాలు యుద్ధము చేస్తున్నాడు. తనకి రెస్ట్ అనేది లేదండి. తను చనిపోయేంత వరకు కూడా తన జీవితంలో హీ డి నాట్ హ్యావ్ రెస్ట్. చిన్న వయసు నుంచే నా పాలట నేను నా గొర్రెలను కాపాడుకుంటుండే ఒక వ్యక్తి ముసాయిన వచ్చి నన్ను అభిషేకించిన రోజు నుంచి చనిపోయేంత వరకు కూడా నేను శ్రమలు గుండా వెళ్తూనే ఉన్నాను, యుద్ధాలు చేస్తూనే ఉన్నాను. నా వాంఛ తీర్చబడదు. ఏంటి వాంఛ? తనకి దేవునికి ఒక మందిరం కట్టాలని ఒక వాంఛ. ఎందుకు తీర్చబడలేదు? శ్రమ గుండా వెళ్తున్నాడు, యుద్ధాలు చేస్తున్నాడు, రక్తాన్ని కార్చాడు కాబట్టి. నీ చేతులంతా రక్తాన్ని కార్చాయి కాబట్టి నువ్వు నాకు కట్టడానికి వీల్లేదు. నీ తర్వాత వచ్చిన వాడికి ఏం చేస్తాను? యుద్ధం లేకుండా చేస్తాను, ఆయనను కట్టనిస్తాను. ఏం చేస్తాడు? ఇశ్రాయేలు భారము దావీదు మోసిన వాడు. హల్లెలూయా. ఈ అపోస్తలులు కూడా సర్వలోకానికి సర్వశ్రేష్ఠ సువార్త ప్రకటించడం అనేది ఒక ఇన్స్ట్రక్షన్ తీసుకొని, అది భారం అండి, భారంతో కూడిన ఇన్స్ట్రక్షన్ తీసుకొని వెళ్ళి ఏం చేశారు? సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టి వారి సువార్త ప్రకటించగలిగినారు. హల్లెలూయా. సో మనం కూడా ఆ బాధ్యత తీసుకొని, భారం ఏంటిదండి? బర్డెన్ అనేది దేవుని రాజ్యం కట్టే బర్డెన్ ఒకటే నీకు నాకు ఉన్నది. అది పక్కన పెట్టి మన కుటుంబ భారం మన పని వేసుకొని ఏం చేస్తాము? దాన్ని మనము ప్రయాణం చేస్తూ ఉన్నాం. దేవుడు అన్నాడు, నీ కుటుంబ భారం నాకు ఇంకు, నా భారం నీ తీసుకు. కండిషన్ ఏంటి? ఇఫ్ యూ రియలీ లవ్ మీ, డూ యూ రియలీ లవ్ గాడ్ అని స్టార్ట్ చేస్తాము. ఇఫ్ వీ రియలీ లవ్ గాడ్, ఎక్స్చేంజ్ ద బర్డెన్. నీ భారము యెహోవా పైన వేయి, యెహోవా భారము నీకు తీసుకొని నడు. ఎందుకు? నీ భారం తన మోయగలుగుతాడు, తన భారము నీవు మోయగలుగుతావు. దేవుని రాజ్యాన్ని కట్టే విషయంలో మనం ఈ అంశంతో ఆరంభించిన ఈ అంశంతో మనం పరిశీలించుకొని మనం గమనించాం కదా. డూ ఐ రియలీ లవ్ గాడ్? చాలా అంశాలు ఉన్నాయండి, కానీ కొన్ని అంశాలు మనం గమనిస్తే, ఇఫ్ యూ రియలీ లవ్ గాడ్ యూ గివ్ యువర్ బెస్ట్ సాక్రిఫైస్. If you really love God, you show your obedience. If you really love God, you follow the commandments. If you really love God, you have to forgive others. If you really love God, you have to die for yourself. నేను మరణించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను. మరణము నాకు మేలు అని మనం చెప్పగలరు. ఎందుకు? నేను మరణించిన తర్వాత నేను విడిచిపెట్టిన కుటుంబాన్ని దేవుడు పోషించేవాడు ఉన్నాడు కాబట్టి, నేను ఉన్నా లేకపోయినా దేవుడు పోషిస్తాడు. జస్ట్ బికాస్ నా కుటుంబాన్ని పోషించాలి కాబట్టి నేను దేవుడి కొరకు చనిపోనని చెప్పడానికి లేదండి. యూ షుడ్ బి రెడీ టు గివ్ యువర్ లైఫ్ ఫర్ గాడ్. దట్ షోస్ దట్ యూ లవ్ గాడ్. లవ్ యువర్ ఎనిమీస్, లవ్ యువర్ ఫ్యామిలీ, లవ్ యువర్ హస్బెండ్, లవ్ యువర్ వైఫ్, లవ్ యువర్ చిల్డ్రన్. వెన్ వి లవ్ గాడ్, షో అండ్ వాచింగ్ సెన్స్. మనం తప్పకుండా ఈ ఛాలెంజెస్ కూడా వెళ్తున్నాము. లెట్ us learn to love our neighbors. Let us learn to love God. Let us learn to love our families. దేవుడు తప్పకుండా మనం మార్పు అడిగితే దేవుడు తప్పకుండా మనల్ని, మన పరిస్థితులను తప్పకుండా దేవుడు మార్చేవాడు,
మారుస్తాడు కూడా. హల్లెలూయా. దేవుడు కొద్ది మాటల్ని దీవించుగాక.